హాయ్ ఫ్రెండ్స్, గీతా నెల్లూరు ఛానల్. మా ఇంట్లో చాలా కనకాంబరాలు పూసాయి. అవి ఎట్టాలలో మీకు చూపిద్దామని చెప్పి ఈరోజు వీడియో చేస్తున్నాను. అది నాకు అల్లడం రాదండి, మా అక్కగా వచ్చు. అందుకని మా అక్క చేస్తుంటే నేను వీడియో చేసి చూపిస్తున్నాను. నాకు పూలు అందించడం మాత్రం వచ్చు, అల్లడం రాదు. ఆ అందించడం కూడా రాకపోతే నేను మా అక్క చేత తిట్టించుకుంటున్నా. నీకు అది కూడా రాదా అంటుంది. నాకు కొన్ని వచ్చు, మా అక్క కొన్ని వచ్చు, కానీ మా అక్క అన్నీ ఆమెకే వచ్చు అన్నట్టు చేస్తుంటుంది. అటు రెండు పూలు ఇటు రెండు పూలు తీసుకొని ఒక ఏలుతో ఇలాగ పెట్టి ఇలాగ మడతేసేసి అప్పుడు కనకాంబరాలు అల్లాలండి. అవి కూడా చూపిస్తారంటే నాలాంటి వాళ్ళకి కనకాంబరాలు అల్లడం కూడా రాదు. అందుకే నేను చూపించేది, నేర్చుకుంటారని. నాకు ఇప్పుడు చిన్నప్పుడు మేము కాలుకి దారం కట్టుకొని బొట్టన వేలికి ఆ దాని మీద పూలు పెట్టి ఇంకొక ఏలు పెడితే ఆ ఏలుని ఒక ముడేసేది పూలు పెట్టేది, ఒక ముడేసేది పూలు పెట్టేది. అట్లాగా ముల్లగొరింటాకు పూలు, డిసెంబరాలు, ఇంకా ఏవేవో పూలు, కనకాంబరాలు, బంతి పూలని ఇట్లాగా విడగా తీసి ఆమెను అల్లేవాళ్ళు. మా ఇంట్లో అందరు చేస్తారు, కానీ నాకైతే రాదు. అందుకే నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారని నేర్చుకుంటారని కనకాంబరాలు అల్లేది పెడుతున్నాను. మా అక్క చాలా బాగా అల్లద్ది. ఈ నాటు కనకాంబరాలు కాదండి, హైబ్రిడ్ కనకాంబరాలు. అవి అయితే ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ పెద్ద పెద్ద పూలు కొంచెం మెత్తబడిపోతాయి, కోసిన వెంటనే అల్లినా కానీ మెత్తబడిపోతున్నాయి. ఈ పిచ్చగా కాస్తాయండి చెట్లు వేసుకున్నా కూడా. మా ఇంట్లో చాలా ఉన్నాయి. మా అక్క నీట్గా అల్లద్ది. ఫైనల్గా చూపిస్తాం ఎట్లాగా అల్లిందో. ఎన్ని పూలైనా ఈజీగా అల్లేస్తుంది. చూడండి, 5 నిమిషాలకి అల్లేసేసింది. చాలా బాగా అల్లిద్ది. ఎవరైనా పూలు తెచ్చిచ్చినా కానీ అల్లిస్తుంది. పక్కన ఇంట్లో వాళ్ళు ఎవరైనా అసలు పూలు చూస్తే చాలా ఆమెకి అల్లియాలన్నంత ఆతృతగా ఉంటుంది. అడిగి మరీ అల్లిస్తుంది. ఆమె ఖాళీగా ఏమి ఉండదు, కానీ పూలు చూస్తే ఆమెకి అంత ఇష్టం. ఇప్పుడు ఎవరు కనకాంబరాలు పెట్టుకోవట్లేదండి. అప్పుడు భలే పెట్టుకునేది. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు 2 జడలు వేసుకొని మరి కనకాంబరాలు పెట్టుకునేవాళ్ళు. అటు 2 ఇటు 2 లాస్ట్లో ఎక్కువ వేయకుండా అటు 3 ఇటు 3 4 5 అట్లాగే వేసుకోవచ్చు. ఇప్పుడు అవన్నీ అల్లుకొని పెట్టుకున్నాం. అయిపోయినాయి చాలా వరకు, అల్లేసింది. ఇంకా లాస్ట్లో కొన్ని మొగ్గలుగా అట్లాగుంటే వాటిని అల్లుతున్నాము. నేనైతే కాలుతోనే అల్లుతాను ఇప్పటికి కూడా. అది కూడా చూపిస్తాను మీకు ఒకసారి ఎట్లాగ అల్లాలో. కాలుకు పెట్టి ముడేసి ఒక పువ్వు అల్లడం, ముడేయడం, ఒక పువ్వు అల్లడం, ముళ్ళేయడం. అట్లాగే ఇది అట్ట కాదు, చేత్తో కొంచెం ఈజీగా ఉంది, కానీ నాకు కష్టం, మా అక్కకి ఈజీ. అల్లేసిందండి. ఒక మూర దాకా వచ్చాయి, చిక్కగా అల్లింది. చూడండి, బెడ్ మీద కూర్చొని అవి అల్లి చూపిస్తున్నాను. చూడండి, ఒక మూర పూలు వచ్చాయి. అంట్లో చాలా కాస్తాయి, కానీ అవన్నీ కోసుకొని అల్లుకోము, ఎవరో ఒకరికి ఇచ్చేస్తూ ఉంటాం. పక్కన పెట్టుకొని కూడా చూపించాను. చూడండి, 3 వేసుకొని దాని చుట్టూరు ఇట్లా కనకాంబరాలు పెట్టుకొని చూపించాను. చిక్కగా పెద్ద అసలుకి బయట కొనుక్కోవాలంటే అన్ని పూలు అమ్మ 60 రూపాయలు 50 రూపాయల పైనే అవుతుంది. మాకు చాలా బాగా అల్లింది. వాడిపోయే పూలను కూడా అసలుకి నీట్గా అల్లింది. చూడండి, జడ చుట్టూరు పెట్టుకున్నాను నేను 3 వేసుకొని. చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. దీంట్లో చూసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.